డాక్టర్ గారు, కుటుంబంలో మానసిక వ్యాధులకు చికిత్స ఎలా ఉంటుంది? కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్స్ తీవ్రతరమైనటువంటి సందర్భంలో మనము ఒక రకమైనటువంటి వాళ్ళకి ఏదైనా మానసికంగా వాళ్ళకి ఏదైనా డిసీజ్ ఉందా అనేటువంటిది గమనించాల్సిన అంశం ఉంది. అలా కాకుండా ఇది మామూలుగా వాళ్ళు పౌరుషంగా మాట్లాడుతున్న వాళ్ళ తత్వం ఎట్లా అని చెప్పేసి దాన్ని ఇంకా పెంచకుండా తగవల్ని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటిదైనా మానసిక స్థితి బాగుందా లేదా, ఏదన్నా ఒక స్కిజోఫ్రీనియా, ఒక లో లెవెల్లో స్కిజోఫ్రీనిక్ ఉందా, సైకోసిస్ ఉందా. ఇప్పుడు స్కిజోఫ్రీనియా ఉంది అంటే విపరీతమైన అనుమానాలు వస్తాయి. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి అనుమానాలు పెరిగిపోతాయి. ఇలా అనుమానాలు విపరీతంగా వ్యక్తం చేసేటువంటి సందర్భంలో ఏమీ లేకుండా అనుమానాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఒక యాంటీ సైకోటిక్స్ డ్రగ్స్ వేసి అది ఒక డిసీజ్గా గుర్తించి పూర్తి స్థాయిలో దాన్ని తగ్గించి నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇచ్చేసేసి నయం చేసేసి సందర్భం ఉంటుంది. నెక్స్ట్ కొంతమందిలో డిప్రెషన్, సివియర్ డిప్రెషన్ రావచ్చు. డిస్థైమిక్ మైల్డ్ డిప్రెషన్ ఆ స్టేజ్లోనూ ఉంటారు. ఆ డిప్రెషన్కి యాంటీ డిప్రెషన్స్ డ్రగ్స్ వేసి నెక్స్ట్ 3 స్టెబిలైజ్ లేదు, బైపోలార్ డిసీజ్ కానీ మ్యానిక్గా వస్తుంటే 3 స్టెబిలైజింగ్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుంది. అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్కు కారణం కంటిన్యూస్గా ఉండి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అది డిసీజ్గా ఉందేమో అనుమానించి, డిసీజ్ కనుక ఉంది అంటే డయాగ్నోస్ చేసి ఖచ్చితంగా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొంతమందిలో తలనొప్పి, హెడేక్ రావటము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఇంకా కొన్ని సందర్భాలు పిల్లల మీద విపరీతంగా కోపగించుకోవటము, కోపాన్ని విపరీతంగా ప్రదర్శించడము, అగ్రెషన్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండటము కొంత తేడాగా కనిపించినప్పుడు ఖచ్చితంగా మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమందిలో ఓసిడి అంటారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి కొంచెం ఈ టైం అంతా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. చేసిన పనే ప్రతిసారి ఎక్కువగా చేయటం అనేటువంటి జరుగుతుంటుంది. ఇంకా కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్, బిహేవియర్లో చేంజెస్ వస్తాయి. పర్సనాలిటీ, వాళ్ళ యొక్క పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి తెలుసుకున్నది కొంత జెనెటిక్గా కానీ కొంత మనం ఎక్స్పోజ్ అయ్యి నేర్చుకున్నటువంటి పర్సీవింగ్ చేసినటువంటి అనేక అంశాల వల్ల వచ్చినటువంటి ఈ పర్సనాలిటీలో ఏమైనా తేడాలు ఉన్నాయా, బిహేవియర్లో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాళ్ళ తత్వం తేడాగా ఏదైనా ఉన్నప్పుడు కొన్ని ఖచ్చితంగా డ్రగ్స్ వేసి మొట్టమొదట్లో ఆ డ్రగ్స్ వల్ల పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాత వాళ్ళకి ఆ నెగటివ్ థింకింగ్ అంతా తీసి పాజిటివ్ థింకింగ్ని వాళ్ళకి చూపించగలిగేటువంటిది ఈ సైకోథెరపీ అంటారు. ఈ డ్రగ్ థెరపీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఈ సైకోథెరపీ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, కుటుంబ కలహాల వలన జరిగే ఆత్మహత్యలను ఎలా నివారించాలి? కుటుంబ కలహాల వల్ల జరిగేటువంటి ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతూ వస్తున్నాయి. భారతదేశాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఉరితాళ్ల దేశంగా గుర్తిస్తున్నారు. అంటే ప్రపంచంలో జరిగేటువంటి ఎక్కువ ఈ ఆత్మహత్యలన్నీ కూడా భారతదేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏమి అంటే ఎక్కువగా ఈ కుటుంబ కలహాలే ప్రధానమైనటువంటి అంశం. కుటుంబంలో కలతలు వచ్చి భార్యాభర్త ఒక ప్లేస్లో ఉండటం వలన వారిద్దరి మధ్య బాగా ఎడబాటు వచ్చి చాలా కాలం కనుక అది కొనసాగితే సమ్ నెగటివ్ థాట్స్ వస్తాయి. అనుమానాలకు ఎక్కువగా దాంట్లో వచ్చేస్తాయి. ఈ అనుమానాలు, నెగటివ్ థాట్స్ ఎక్కువగా రావటం వలన వాళ్ళు ఒకరి మీద ఒకరికి అనుమానం ఎక్కువైపోతుంది. ఇంకా దూరం అయ్యే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళకి సివియర్ డిప్రెషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. మానసికంగా ఒక డిప్రెషన్ భరిస్తూ ఈ సమస్యల్లోకి నెట్టబడుతూ పోతారు. ఈ బాధను ఎక్కువగా నెట్టి నెక్స్ట్ సూసైడ్ అనేటువంటి ఒక థాట్ దగ్గర ఆగిపోతారు. ఈ సూసైడ్ అనేటువంటిది ఒక ఫ్యామిలీలో జరగటం వలన భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు లాస్ అవుతారు, పిల్లలు వీధిన పడతారు. మళ్ళీ ఒక ఫ్యామిలీ డెవలప్ కావాలంటే కనీసం 3 తరాల వరకు పడుతుంది. కాబట్టి సూసైడ్ నివారించాలి ఎలా అనేటువంటి దానికి ముఖ్యంగా ఆ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళలో ఉండేటువంటి తగువుల కారణాలు అన్వేషించి తగువులు లేకుండా చూడాలి. ముఖ్యంగా వాళ్ళలో జస్ట్ ఈ డౌరీ డిస్ప్యూట్స్ కూడా మెయిన్ వస్తుంటుంటాయి. ఐసోలేటెడ్గా ఉండడము, ఒక డైవర్స్ అనేటువంటి ఈ కపుల్స్లో ఒంటరితనము విపరీతంగా ఉంటుంది. ఒక్క చిన్న సమస్యతో తగ్గిపోయి భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ కలిసి ఉండేటువంటి సందర్భాన్ని కోల్పోయి తర్వాత సమాజంలో 1000 మందికి తగ్గాల్సిన పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో ఆ కంపారిజన్లో సివియర్ డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది. ఈ డిప్రెషన్లో సూసైడ్ అనేటువంటి థాట్ రావటం, స్లోగా ఆ బాధను అనుభవిస్తూ సూసైడ్ దగ్గరికి వెళ్ళిపోయి సూసైడ్ అనేటువంటి థాట్తో సూసైడ్ స్టార్ట్ చేస్తారు. సూసైడ్ చేసేవాళ్ళు పిరికి వాళ్ళ, ధైర్యవంతులు అంటే ఎక్కువ మంది ధైర్యవంతులే. కారణం ఏమి అంటే బలమైన కోరిక రావాలి. ఆ కోరికని
అమలు చేసేటువంటి సామర్థ్యం ఉండాలి, అటువంటి యాక్ట్ చేసేటువంటి ఎబిలిటీ కూడా ఉండాలి. ఈ మూడు ఉండాలంటే ధైర్యంగా చేస్తారు. ధైర్యంగా చేయటము, ఫ్యూచర్ విజన్ లేకపోవటము. వాళ్ళు సూసైడ్ చేసేవాళ్ళు ఒక టన్నెల్ విజన్ అంటారు. ఒక గొట్టంలో నుంచి మనం ఇట్లా చూస్తే ఎంత కనిపిస్తుందో అంతే విజన్ వాళ్ళకి కనిపిస్తుంటుంది. మిగతా మొత్తం కూడా నేరో అయిపోయేసేసి ఇన్విజిబుల్గా అవుతుంది. వాళ్ళకి అడ్వైజ్ చేసేవాళ్ళు లేకపోవటం, ఒంటరిగా జీవిస్తూ ఆలోచనతో సతమతం అయ్యేసేసి సూసైడ్ చేస్తారు. కాబట్టి సూసైడ్ అనేటువంటిది నివారించాలంటే ఎలా? సూసైడ్ నివారించాలి అంటే ఒక కౌన్సిలింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ కౌన్సిలింగ్లో మనకి ఫ్యూచర్ విజన్, నెక్స్ట్ ఎలా లైఫ్ అనేటువంటి దాన్ని ఒక లైనప్ చేస్తాము, పాజిటివ్ థింకింగ్ అనేటువంటి దాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేసేటువంటి విధానాన్ని కల్పిస్తాం, నెగటివ్ థాట్స్ అన్నీ తీసేస్తాము. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఒక బిజీ లైఫ్ అనేటువంటి దాన్ని సృష్టించుకోవాలి. ఆలోచనలు, ఆ సూసైడ్ ఆలోచనలు కానివ్వండి, ఇంకేదైనా నెగటివ్ ఆలోచనలు రానంత బిజీగా మనిషి ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత ఏదో ఒక వ్యాపకంగా, అంటే జస్ట్ ఇంట్లో కానివ్వండి ఒక ధ్యానం చేయటం కానీ, ఒక మెడిటేషన్, ఒక యోగా, ఇటువంటివన్నిటి వల్ల మానసిక బలం అనేటువంటిది వస్తుంది. తర్వాత ఒంటరితనం అనేటువంటిది లేకుండా నలుగురిలో కలిసిపోయి, నలుగురితో కలిసి చేసేటువంటి సొసైటీలో చేసేటువంటి సోషల్ వర్క్ కానివ్వండి, లేకపోతే మరో వర్క్ అయినా కానివ్వండి, నలుగురితో కలిసి నలుగురితో పంచుకొని చేసేటువంటి వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒంటరితనాన్ని తీసేసుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం సంగీతం ఏదైనా కానీ, ఎనీ ఓల్డ్ సాంగ్స్ కానివ్వండి, న్యూ సాంగ్స్ కానివ్వండి వినాలి. ఆ తర్వాత కొంత టైం అనేటువంటిది మనకి ఇష్టమైనటువంటి ఆ రంగంలో కొంత టైం చూసుకోవాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల కొంతకాలానికి థాట్స్ అనేటువంటివి రాకుండా నిలువరించవచ్చు. తర్వాత కొంతకాలానికి ఇంకొక లైఫ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ టైంలో సూసైడ్ అనేటువంటిది ఆగిపోతూ ఉంటుంది. డాక్టర్ గారు, మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? కుటుంబంలో మానసిక ఒత్తిడి అనేది ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి తేడా ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో విపరీతమైన ఒత్తిడితో జీవించేటువంటి ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఒత్తిడి గురవుతారు, పిల్లలు కూడా చాలా ఒత్తిడి గురవుతారు, స్టడీస్లో వాళ్ళకి చాలా గ్రేడ్స్ తగ్గిపోతాయి. కొన్ని ఫ్యామిలీస్లో ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది, చాలా జోవియల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ ఫ్యామిలీస్లో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కానీ ఈ స్ట్రెస్ ఎక్కువగా అనుభవించేటువంటి ఫ్యామిలీస్లో స్ట్రెస్ తగ్గాలి అంటే అసలు ఎందుకు స్ట్రెస్ వస్తుంది? స్ట్రెస్ రావడానికి ఒక న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ అర్బనైజేషన్లో ఏమైందంటే గోల్స్, హై లెవెల్ ఆఫ్ గోల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ రీచ్ కానటువంటి పరిస్థితుల్లో లైఫ్ స్టైల్లో ఒక ఫాస్ట్గా కెరీర్ పెంచుకోవాలనేటువంటి ఈ టెన్షన్ ఒకటి, ఇలాంటి వాటి వలన ఈ స్ట్రెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. గోల్ రీచ్ కానప్పుడు ఈ స్ట్రెస్ ఎక్కువగా వస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి స్ట్రెస్ అనేటువంటిది ప్రతి మనిషికి స్టార్ట్ అవుతుంది. ఎలా? ఉదయం నిద్ర లేయటమే లేట్గా లేచారంటే ఇంకా ఆ రోజంతా స్ట్రెస్ వస్తుంది. బైక్ ఏదన్నా రిపేర్ అయినా, బైక్కి ఏదన్నా రిపేర్ అయింది, లేదా కార్ రిపేర్ అయింది, లేదు పిల్లల్ని స్కూల్కి తీసుకుపోవటం లేట్ అయిపోయింది, పిల్లలు స్కూల్ నుంచి రావటం లేట్ అయింది, లేదు ఒక డిసీజ్ వచ్చి ఇంట్లో ఏదైనా ఒక పర్సన్ డెత్ అయినప్పుడు కానీ, లేదా ఒక పర్సన్ జైల్లో పడ్డప్పుడు కానివ్వండి, లేదు ఒక ఇన్వెస్టిగేషన్ చేయించుకున్న షుగర్ అనో లేదన్నా ఇంకేదన్నా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎటువంటి రిజల్ట్ వస్తుందో ఒక గంట వెయిట్ చేయాలంటే చాలాసేపు స్ట్రెస్ అనుభవిస్తాము. ఇటువంటి స్ట్రెస్ అనేటువంటి ఈ స్ట్రెస్ వచ్చేటువంటి అంశాలు ఒక రోజులో చాలా ఉంటాయి. ఒక్కసారి స్ట్రెస్ అనేటువంటిది వచ్చినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది, ఈ రెస్పిరేషన్ రేట్ పెరుగుతుంది, రక్తం అనేటువంటి వేగంగా పంపు చేయాల్సి వస్తుంది, శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి ఈ స్ట్రెస్ అనేటువంటిది తగ్గించుకుంటే చాలా డిసీజెస్ రావు. ముఖ్యంగా 42 రకాల డిసీజెస్, హార్ట్కు సంబంధించి ఒక 5 రకాల డిసీజెస్ వస్తాయి, బ్రెయిన్కి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, స్టమక్కి సంబంధించి, అల్సర్స్ కానీ ఇట్లా రకరకాల డిసీజెస్, మొత్తం 42 రకాల డిసీజెస్. ముఖ్యంగా ఈ బీపీ, షుగరు ఇవన్నీ కూడా బ్యాక్ హిడెన్గా ఈ స్ట్రెస్ అనేటువంటిది లాంగ్ స్టాండింగ్ ఉండటం వల్ల వచ్చేటువంటి డిసీజెస్. మరి స్ట్రెస్ తగ్గాలి, స్ట్రెస్ లేకుండా అంటే చాలా వరకు స్ట్రెస్ తగ్గించుకునే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. చాలా 30, 33, 39 రకాల టెక్నిక్స్ ఉన్నాయి. వీటిల్లో కొన్ని అతి ముఖ్యమైనటువంటి స్ట్రెస్ తగ్గించుకునే మొట్టమొదటి టెక్నిక్ ఏంటంటే మనసారా నవ్వడం అనేటువంటిది. మనసారా నవ్వడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. మొదట్లో నవ్వడం కొంచెం కష్టం అనిపించినా రాను 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 ఉదయం లేచిన తర్వాత ఒకసారి అద్దం ముందు బాగా గాలి పీల్చి నవ్వటం మొదలు పెడితే ప్రతిరోజు ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఆల్వేస్ స్మైల్ ఫేస్ ఉండాలి. స్టూడెంట్స్ కూడా టీచర్స్ ఫస్ట్ ఒక 5 minutes అనేటువంటి క్లాస్లో ఖచ్చితంగా ఏదో ఒక జోక్ చెప్పి కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు ఒక 5 నిమిషాలు నవ్వించడం అనేది జరిగితే ఆ రోజంతా స్టూడెంట్స్ వినేటువంటి కెపాసిటీ కానీ వినాలనేటువంటి ఆసక్తి కానీ వాళ్ళకి పెరుగుతుంది. అలా కాకుండా వాళ్ళని రాగానే కనుక ఒక రకమైన హోంవర్క్ చేయలేదని చాలా అరిసి గందరగోళంగా వాళ్ళని అరవటం వలన
ఆ రోజంతా వాళ్ళకి ఆ క్లాసెస్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. అలాగే ఇంటిలో కూడా ఉదయం లేచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేటువంటి వాతావరణాన్ని వాళ్ళు అనలైజ్ చేయాలి. మనకి ఇంట్లో ఎటువంటి వాతావరణం ఉందో అనలైజ్ చేయాలి. భోజనం దగ్గర కూర్చున్న తర్వాత తమాషగా కొంచెం నవ్వుతూ మాట్లాడేటువంటి ఇది ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటే వాకింగ్ చేయడం. వాకింగ్ వల్ల డైలీ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవ్వటం వల్ల మనసు తేలిక పడుతుంది. దానివల్ల స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. షవర్ కింద ఎక్కువగా షవర్ బాత్ చేయటం వల్ల ఈ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. అదేవిధంగా వీకెండ్స్లో పిల్లలతో కానీ ఫ్యామిలీతో కూడా గడపటం వల్ల ఒక సినిమాకి కానివ్వండి, ఒక ఫంక్షన్కి కానివ్వండి, ఒక మ్యారేజ్కి కానివ్వండి పోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్యామిలీలో స్ట్రెస్ తగ్గించుకోవాలి, కాన్ఫ్లిక్ట్స్ లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇటువంటి అనలైజ్ చేసుకునేసేసి ఫ్యామిలీని చక్కగా నడుపుకుంటారని కోరుకుంటూ